మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు మీలో కొత్త శక్తిని అనుభవిస్తారు. మీ పని పట్ల అంకిత భావంతో ఉండటం వల్ల మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితం మంచి సమన్వయం ఉంటుంది. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శ్రీకృష్ణుడికి వెన్నను సమర్పించాలి. వృషభ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సన్నిహితులతో వినోదాలలో మంచి సమయాన్ని గడపొచ్చు. మీ పిల్లల చదువు విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. వ్యాపారులకు కొన్ని బాధ్యతలు మీరు కుటుంబ సభ్యులతో సరైన సమయాన్ని వేచించాలి. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు గోమాతకు రోటి తినిపించాలి. మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన రోజుగా ఉంటుంది. మీరు కొన్ని సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఇంటి నిర్వహణ పనుల్లో నిరాశ ఎదురవుతుంది. ఏ రకమైన ప్రయాణం ప్రయోజనకరంగా ఉండదు, కానీ సమస్యాత్మకంగా ఉంటుంది. మీ సంబంధాలలో అపార్థం రానివ్వకండి. మీ ఇంట్లో సంబరాల వాతావరణం నెలకొంటుంది. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు విజయవంతంగా ఉంటుంది. మీ సహకారంతో కుటుంబ కలహాలు తొలగిపోయి సంబంధాలు మెరుగుపడతాయి. అద్దెకు సంబంధించిన విషయాల్లో వివాదాలు పెరగవచ్చు, కాబట్టి ఎక్కువ ఖర్చులు చేయకండి. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పితే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో అనవసరమైన విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. మీ కుటుంబ సభ్యులందరూ పరస్పరం సహకరించుకుంటారు. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు అవసరమైన వారికి అన్నం దానం చేయాలి. సింహరాశి ఈ రాశివారు ఈరోజు తమ లక్ష్యాలపై పూర్తిగా ఫోకస్ పెట్టాలి. ఎవరైనా రాజకీయ వ్యక్తుల నుంచి సహాయం పొందొచ్చు. యువత ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశం ఉంది. మీ సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు సహాయం చేయాలి. ఉద్యోగుల కార్యాలయంలో నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఒక రకమైన ఇన్స్పెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు తులసికి నీళ్లను సమర్పించి దీపం వెలిగించాలి. కన్యా రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ సామర్థ్యాలు నైపుణ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి. పెద్దల మార్గదర్శకత్వం సలహా వల్ల ప్రయోజనకరమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ప్రత్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భవిష్యత్ ప్రణాళికలలో దేనినైనా ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటే మంచిది. పాత విషయాల గురించి భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు ఉండొచ్చు. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. తులారాశి ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ ఇంటి వాతావరణం సానుకూలంగా ఉండటం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. విద్యార్థులు చదువుకు సంబంధించిన కొన్ని శుభవార్తలను వింటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీ వైవాహిక సంబంధాలు మధురంగా ఉంటాయి. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శివ చాలీస పఠించాలి. వృశ్చిక రాశి ఈ రాశి వారు ఈరోజు తమ విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ స్నేహితుల సహకారం మీకు ఉపయోగపడుతుంది. మీ ఇంట్లోని పెద్దల గౌరవాన్ని తగ్గించవద్దు. వ్యక్తిగత కారణాల వల్ల మీరు ఈ సమయంలో వ్యాపారంలో ఎక్కువ శ్రద్ధ చూపలేరు. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. ధనుసు రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆధ్యాత్మిక మతపరమైన పనులపై ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు. మీ వ్యక్తిగతంలో కూడా సానుకూల మార్పులు వస్తాయి. మీ తెలివితేటలతో మంచి వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి సంబంధిత పనుల్లో పెట్టుబడులు పెట్టకండి. ఉద్యోగుల కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన విజయాలను పొందొచ్చు. మీ వైవాహిక జీవితంలో మధురంగా ఉంటుంది. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. మకర రాశి ఈ రాశివారు ఈరోజు గ్రహాల కదలికల వల్ల సానుకూల ఫలితాలను పొందుతారు. ఇంటి మార్పునకు సంబంధించి ఏదైనా ప్రణాళిక ఉంటే ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మతపరమైన ప్రదేశంలో కొంత సమయం గడపడం వల్ల మానసికంగా మరింత సానుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ ఖర్చులు చేసేటప్పుడు మీ బడ్జెట్ను గుర్తుంచుకోండి. ఈరోజు మీ ఇంటికి బంధువులు రావచ్చు. ఈరోజు మీకు 74% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించాలి. కుంభరాశి ఈ రాశివారు ఈరోజు చాలా రిలాక్స్గా ఉంటారు. మీరు కుటుంబంతో కొంత విశ్రాంతి సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు ఆనందంగా గడుపుతారు. మీ మనసు సంతోషంగా ఉంటుంది. దగ్గర బంధువులతో కలిసి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలను పొందొచ్చు. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం
ఈరోజు మీరు చందనం తిలకం రాయాలి. మీనరాశి, ఈ రాశి వారికి ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ సామర్థ్యం ప్రకారం మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపార కార్యకలాపాలలో అనుభవం ఉన్న సిబ్బంది నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీ వైవాహిక జీవితంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం, ఈరోజు విష్ణు జపమాలను 108 సార్లు జపించాలి.